హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నా పేరు తరుణ్ కుమార్. నేను ఐఐటి మద్రాస్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. సో ఈ ఒలింపియాడ్ సిరీస్లో మనం ఈరోజు థర్డ్ సెషన్కి వచ్చేసాం కదా. సో ఈరోజు క్లాస్లో మనం రీజనింగ్ పార్ట్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ కోడింగ్ డీకోడింగ్లో మనం ఈరోజు వీడియోలో మనం లెటర్ కోడింగ్ గురించి, నెంబర్ కోడింగ్ గురించి అండ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ కోడింగ్ గురించి ఈ 3 టాపిక్స్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఫస్ట్ లెటర్ కోడింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ద రియల్ ఆల్ఫాబెట్స్ ఇన్ ఎ వర్డ్ ఆర్ రీప్లేస్డ్ బై సర్టన్ అదర్ ఆల్ఫాబెట్స్ అకార్డింగ్ టు ద స్పెసిఫిక్ రూల్ టు ఫార్మ్ ఇట్స్ కోడ్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి ఏబిసి ఇచ్చారనుకోండి, ఏబిసి ఇచ్చారు, తర్వాత సపోజ్గా డిఈఎఫ్ ఇచ్చారనుకోండి. ఆ 2 ప్యాటర్న్స్ని మనం అండర్స్టాండ్ చేసుకుని మనం నెక్స్ట్ ప్యాటర్న్ని మనం గెస్ చేయాలి. అలాంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఇన్ ఎ సర్టన్ లాంగ్వేజ్ మద్రాస్ ఈజ్ కోడెడ్ యాజ్ NBESBT, హౌ ఈజ్ బాంబే కోడెడ్ ఇన్ దట్ కోడ్ అనమాట. అంటే ఇప్పుడు మన క్వశ్చన్లో ఏంటంటే మద్రాస్ని NBESBTలో కోడ్ చేశారంట. బాంబేని దేంట్లో బాంబేని కోడెడ్ ఆ కోడ్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు సపోజ్గా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ మద్రాస్ కదా, మద్రాస్ కదా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వర్డ్ ఏంటి మనకి ఇక్కడ NBESBT. అవునా కదా. సో ఇప్పుడు మనం ఏ లెటర్ని కోడ్ చేయాలి? మనం బాంబే అనే వర్డ్ని మనం కోడ్ చేయాలి. బాంబే అనే వర్డ్ని మనం కోడ్ చేయాలి. ఇప్పుడు M తర్వాత వచ్చే లెటర్ ఏంటి? ఎన్ఏ కదా, అవునా కదా. అండ్ ఏ తర్వాత వచ్చే వర్డ్ బీనే కదా, అవునా కదా. ఏ తర్వాత వచ్చే వర్డ్ బి. డి తర్వాత వచ్చే వర్డ్ మనకి ఈ, అవునా కదా, అవును కదా. ఆర్ తర్వాత వచ్చే వర్డ్ ఏంటి? ఎస్ఏ కదా. ఆర్ తర్వాత వచ్చే వర్డ్ ఎస్ తర్వాత వచ్చే వర్డ్ టీ. సో ఇక్కడ మనకి ఎంని +1 యాడ్ చేస్తే, ప్లస్ ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేస్తే ఎన్ వచ్చింది మనకి, అవునా కదా. ఏకి +1 ఆల్ఫాబెట్ యాడ్ చేస్తే మనకి బి వచ్చింది. సో డికి 1 ఆల్ఫాబెట్ యాడ్ చేస్తే ఈ వచ్చింది. ఆర్కి 1 ఆల్ఫాబెట్ యాడ్ చేస్తే ఎస్ వచ్చింది కదా. అండ్ ఇక్కడ ఏ కదా, ఆర్కి 1 ఆల్ఫాబెట్ యాడ్ చేస్తే ఇక్కడ ఎస్ వచ్చింది మనకి. ప్లస్ ఇక్కడ ఏ ఒక ఆల్ఫాబెట్ని యాడ్ చేస్తే బి వచ్చింది. ఎస్ అనే ఆల్ఫాబెట్ని యాడ్ చేస్తే మనకి ఇక్కడ టీ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకొని బీకి ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేయండి, ఏమొస్తుంది? సి కదా, అవునా కదా. ఇక్కడ ఓ కదా, ఇది ఓకి ఒక ప్లస్ ఆల్ఫాబెట్ యాడ్ చేయండి, పి కదా, అవునా కదా. ఇప్పుడు ఎంకి ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేయండి, ఇది ఎన్ కదా, అవునా కదా. బీకి ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేయండి, ఇక్కడ ఏమొస్తుంది? సి కదా. అండ్ ఏకి ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేయండి, ఇక్కడ బి వస్తుంది కదా. వైకి +1 ఆల్ఫాబెట్ యాడ్ చేయండి, జెడ్ కదా. సో ఇప్పుడు మనకి బాంబేని ఎలా కోడ్ చేసాం మనం? CPNCBZ. బాంబే అనే వర్డ్ని మనం CPNCBZగా మనం కోడ్ చేసాం. ఇప్పుడు వాడి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? మద్రాస్ని NBESBTలో కోడ్ చేశాడు. బాంబేని మనం ఏ లెటర్లో, ఏ ఆల్ఫాబెట్లో కోడ్ చేయొచ్చు అంటే మనం CPNCBZ అనే వర్డ్లో మనం కోడ్ చేయొచ్చు. కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ నా. ఇప్పుడు చూడండి, ఫేవర్ అనే వర్డ్ని ఇలా రాయొచ్చంట, EBUPTS ఇన్ ఎ సర్టన్ కోడ్. అంటే ఒక కోడ్లో రాయొచ్చు అన్నమాట. హౌ ఈస్ ద డేంజర్ బీ రిటర్న్ ఇన్ దట్ కోడ్? మీకు ఒకవేళ ఆన్సర్స్ వస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఫేవర్ అనే వర్డ్, ఫేవర్ కదా, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. EBUPTS, అవునా కదా. ఇప్పుడు మనం ఇది ఈ కదా, ABCDEFGHI కదా. నార్మల్గా ఇక్కడ జెడ్ వరకు మనం రాసుకోవచ్చు.
జెడ్ వరకు మనం రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి సెకండ్ వర్డ్లో ఉన్న కోడ్ ఈ మనకి ముందు వస్తుంది కదా. సో ఇక్కడ మన ఎఫ్ నుంచి -1 చేసాం. -1 ఒక ఆల్ఫాబెట్ అనేది మనం తీసేసాం కదా. అయితే మనకి ఏమొస్తుంది, ఈ వస్తుంది. ఇప్పుడు ఏ చూడండి, ఇది +1 యాడ్ చేశాడు, అవునా కదా. ఏకి ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేస్తే నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది, బీనే వస్తుంది కదా. ఇప్పుడు విని చూడండి, వి ఇక్కడ కూడా వాడు -1 చేశాడు కదా, అవునా కదా. అంటే యువి వస్తుంది మనకి. యు నుంచి వి నుంచి మనకి ఒక ఆల్ఫాబెట్ని తీసేస్తే మనకి వి వస్తుంది కదా, అవునా కదా. యు వస్తుంది కదా. ఇప్పుడు ఓ చూడండి, ఇక్కడ +1 యాడ్ చేశాడు, అవునా కదా. యు నుంచి మళ్ళీ టీకి -1 యాడ్ చేశాడు, అవునా కదా. తర్వాత ఆర్ నుంచి ఎస్కి ఒక +1 యాడ్ చేశాడు. అంటే ఇప్పుడు మనకి ప్యాటర్న్ ఏమర్థమైంది, ఒక -1 ఒక +1 ఒక -1 ఒక +1 ఒక -1 ఒక +1, అవునా కదా. 1 2 3 4 5 6. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకుని ఈ డేంజర్ అనే వర్డ్కి మనం కోడ్ రాయాలి, అవునా కదా. డీని ఒక -1 చేయండి, సి వస్తుంది కదా, అవునా కదా. డీకి -1 చేయండి, అంటే ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి, ఇక్కడ -1 చేయాలి కదా. సో సి వస్తుంది. ఏకి +1 యాడ్ చేయండి, అంటే ఇక్కడ డేంజర్ అని రాస్తాను మీకు కనిపించేటట్టు, డేంజర్. ఇప్పుడు ఏకి ఒక ప్యాటర్న్ యాడ్ చేయండి, +1 యాడ్ చేయండి, ఇప్పుడు ఏమొస్తుంది, బి వస్తుంది కదా. ఎన్కి ఒక -1 యాడ్ చేయండి, ఎం వస్తుంది కదా, ఎంఎన్ కదా. నెక్స్ట్ మళ్ళీ జీకి ఒకటి యాడ్ చేయండి, ఇక్కడ ఏమొస్తుంది, హెచ్ వస్తుంది కదా, జీహెచ్ కదా. సో ఈకి -1 యాడ్ చేయండి, లైక్ -1 ఒక రిమూవ్ చేయండి, అప్పుడు డి వస్తుంది కదా. అండ్ ఆర్కి ఒకటి యాడ్ చేయండి, ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేయండి, ఆర్ తర్వాత ఏంటిది, ఎస్ వస్తుంది కదా. సో మనం ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, CBMHDS. ఇది ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. సో ఐ హోప్ ఎవ్రీవన్కి అందరికీ అర్థమవుతుంది కదా. ఎస్. నౌ లెట్స్ గో టు ద అనదర్ క్వశ్చన్. నౌ రోడ్ ఈజ్ written as door అనమాట, DAOR in a certain code. How is swan be written in that code అనమాట. ఇప్పుడు ఇది అనుకోండి, దీన్ని వాడు ఎలా రాశాడు, DAOR ఇలా రాశాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్ అనేది ఇక్కడ 4th లెటర్కి వెళ్ళిపోయింది, అవునా కదా. ఓ అనేది ఫ్రమ్ ఫస్ట్ నుంచి సేమ్, సెకండ్ నుంచి కూడా సేమ్. ఏ కూడా మనకి ఫస్ట్ అండ్ థర్డ్, అంటే థర్డ్ ఇక్కడ. ఇక్కడ 4th లెటర్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఫస్ట్ లెటర్ కింద వచ్చింది, అవునా కదా. ప్యాటర్న్ అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనకి వాడు ఏమి ఇచ్చాడు, స్వాన్ ఇచ్చాడు కదా. సో దీన్ని ఇలా రాస్తాం, 4th లెటర్ అనేది మనకి ఫస్ట్ లెటర్గా వస్తుంది, సెకండ్గా వస్తుంది, WS. ఈ ఆప్షన్ ఎక్కడ రైట్ ఉంది, ఇక్కడ థర్డ్ ఆప్షన్ కదా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్. అర్థమైంది కదా అందరికీ. ఒకవేళ మీకు ఆన్సర్ ముందుగానే వస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఎస్. నౌ కమింగ్ టు ది నెంబర్ కోడింగ్. లెటర్ కోడింగ్ అయింది కదా. మనం ఇప్పుడు నెంబర్ కోడింగ్ గురించి మాట్లాడదాం. నెంబర్ కోడింగ్ ఏంటంటే, ఇన్ దిస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎయిదర్ న్యూమరికల్ కోడ్ వాల్యూస్ ఆర్ అసైన్డ్ in these types of questions either numerical code values are assigned to a word or alphabetical code letters are assigned to the numbers. సపోజ్ గా ఇప్పుడు మనం ఈ మెయిన్గా మనం ఏం చేస్తామండి, ABCDs ఉంటాయి కదా, ABCD 4+Z వరకు ఉంటాయి కదా. దీనికి మనం నెంబర్ కోడింగ్ ఇస్తాం. అంటే ఏ అంటే 1 ఇస్తాం, 2 ఇస్తాం, 3 ఇస్తాం, 4 ఇస్తాం, అప్ టు 26 ఇస్తాం కదా. 26 ఆల్ఫాబెట్స్ కాబట్టి లాస్ట్ ఆల్ఫాబెట్ Z కాబట్టి దానికి మనం 24 అనే కోడ్ ఇస్తాం అనమాట. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనం చేద్దాం. ఇక్కడ చూడండి, ఢిల్లీ ఈజ్ కోడెడ్ యాజ్ 73541. అర్థమవుతుంది కదా. హౌ ఈజ్
HELDI బి కోడెడ్ ఇన్ ద లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు ఢిల్లీ చూసుకోండి, ఢిల్లీ కదా, ఢిల్లీ 7 ఇది, 3 ఇది, 5 4 1. ఈ ఢిల్లీ అనే వర్డ్ని వాడు ఈ నెంబర్స్ కింద మనకి కోడ్ చేశారనమాట. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు మనకి, HELDI ఇది మనం కోడ్ చేయాలి. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు హెచ్ అనే వర్డ్కి నెంబర్ ఏమొచ్చింది 4 కదా, సో 4. తర్వాత ఈ కదా, ఈకి ఏమొచ్చింది 3. తర్వాత ఎల్ కదా, ఎల్ ఏమొచ్చింది ఇక్కడ 5. తర్వాత డి కదా, డి ఏమొచ్చింది 7. ఐ కదా, తర్వాత 1 అనే మనం HELDI అనే కోడ్ని మనం ఈ కోడ్ని ఈ లైక్ లెటర్ని మనం 4 3 5 7 1 అంటే బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అందరికి అర్థమైంది కదా. ఎస్. నౌ లెట్స్ మూవ్ టు ద అనదర్ క్వశ్చన్ నౌ. సో ద రిపెల్ ఈజ్ రిటన్ యాజ్ 613382 ఇన్ ఎ సర్టన్ కోడ్. హౌ ఈజ్ పిల్లర్ బి రిటన్ ఇన్ దట్ కోడ్ అనమాట. ఇప్పుడు RIPPLE 6 1 3 3 8 and 2. ఇప్పుడు వాడు ఏమడిగాడు, పిల్లర్ నుంచి మనం పిల్లర్ అనే వర్డ్కి మనం కోడ్ రాయాలన్నమాట. ఫస్ట్ ఏముంది, పీ కదా, పీకి వాడు ఏమి ఇచ్చాడు, రెండింటికి సేమ్ ఇచ్చాడు కదా, సో దీనికి 3 వస్తుంది. ఐకి ఏమొస్తుంది 1 కదా ఇక్కడ, అండ్ ఎల్కి ఏమొస్తుంది 8, ఇది కూడా 8. తర్వాత ఈ కదా, ఈ ఏమొస్తుంది 2. తర్వాత ఆర్ కదా 6. సో ఈ ఆప్షన్, ఇది ఏ ఆప్షన్లో ఉంది, ఎవ్రీ వన్ ఇన్ ద చాట్. సో ఇది మనం 318826 అనేది మనకి డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అందరికి అర్థమవుతుంది కదా. ఎస్. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇక్కడ 15789 ఈజ్ రిటన్ యాజ్ EGKPT and 2346 is written as AELUR in a certain code. How is 23549 written in that code అనమాట. ఇప్పుడు ఇది 15789, ఇది 2346. సో ఇప్పుడు మనం దీంట్లోంచి ఫస్ట్ ఏమొస్తుంది మనకి, ఏ వర్డ్ కనుక్కోమన్నాడు వాడు, దీనికి కోడ్ రాయమన్నాడు. సో ఇప్పుడు ఏ అంటే ఎంత, ఇక్కడ 2 కదా, సో ఏ. 3 అంటే ఎక్కడ, 3 అంటే ఎల్. సో ఇప్పుడు మనం ఏం రాయాలి, 5 కదా, 5 అంటే జి. అండ్ 4 కదా, 4 అంటే ఏంటిది, యు. ఇక్కడ 4 అంటే యు. అండ్ 9 అంటే ఏంటిది, టి. సో ALGUT అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అందరం అర్థమైంది కదా. ఎస్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ కాల్ సబ్స్టిట్యూషన్ కోడింగ్. అంటే సబ్స్టిట్యూషన్ కోడింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇన్ దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ సమ్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్స్ ఆర్ అసైన్ కోడ్ నేమ్స్ అనమాట. ఇప్పుడు సపోజ్గా క్యాట్ ఉంది, క్యాట్కి మనం సపోజ్ ఒక కోడ్ 456 అని రాసామనుకోండి, ఆ క్యాట్కి అనేది మనం ఏ కోడ్ ఇస్తున్నాం, 456 అనే కోడ్ రాస్తున్నాం. అలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఈ సబ్స్టిట్యూషన్ కోడింగ్లో మనకి వస్తాయి. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఆరెంజ్ ఈజ్ కాల్డ్ యాజ్ బటర్, బటర్ ఈజ్ కాల్డ్ యాజ్ సోప్, సోప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంక్ అనమాట, ఇంక్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యూజ్ ఫర్ వాషింగ్ ద క్లాత్స్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఇవన్నీ ఇక్కడ రాసుకుందాం. ఆరెంజ్ కదా, ఆరెంజ్ మనం ఎలా కోడ్ చేశాడు, బటర్ అనమాట. తర్వాత బటర్ని ఎలా కోడ్ చేశారు, బటర్ని మనకి సోప్ కింద కోడ్ చేశాడు, సోప్ని ఇంక్ అనమాట.
సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ ఫర్ వాషింగ్ ద క్లాత్స్ అనమాట. మనం క్లాత్స్ని ఏం యూజ్ చేస్తాం, నార్మల్గా సోప్ యూజ్ చేస్తాం కదా. సోప్కి ఎలా కోట్ చేశాడు, ఇంక్ కింద కోట్ చేశాడు. సో ఇక్కడ ఆప్షన్లో మనకి ఇంక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం మామూలుగా బటర్ యూజ్ చేయం కదా, ఫస్ట్ సోప్ యూజ్ చేయాలి. మనం సోప్ యూజ్ చేస్తేనే బట్టలు మనం వాష్ చేస్తాం కదా. కానీ సోప్ని ఎలా కోట్ చేశాడు వాడు, ఇంక్ కింద కోట్ చేశాడు కాబట్టి, డీకోడ్ చేశాడు కాబట్టి ఇంక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Now next question, if bread is called as rice is called as pulses are called as milk is called as tea, then what do babies drink? నార్మల్గా బేబీస్ ఏం డ్రింక్ చేస్తాయి, మిల్క్ కదా, మిల్క్ అనేవి డ్రింక్ చేస్తాయి. కానీ మిల్క్ని ఎలా డీకోడ్ చేస్తాడు, టీ కింద డీకోడ్ చేస్తాడు కదా వాడు, ఇలా కోడ్ చేస్తాడు. సో ఇది టీ. బేబీస్ ఏం తాగుతాయి, మిల్కే తాగుతాయి కదా. సో మిల్క్ని ఎలా డీకోడ్ చేశాడు, టీ కింద డీకోడ్ చేశాడు. సో టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ వన్. ఇఫ్ డాక్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంజనీర్ ఈజ్ కాల్డ్ యాజ్ టీచర్ ఈజ్ కాల్డ్ యాజ్ లాయర్ ఈజ్ కాల్డ్ యాజ్ షాప్కీపర్, దెన్ హూ ట్రీట్స్ ద పేషెంట్స్ని ఎవరు ట్రీట్ చేస్తారు, డాక్టర్ ట్రీట్ చేస్తారు కదా, డాక్టర్ ట్రీట్ చేస్తారు. కానీ డాక్టర్ని ఎలా డీకోడ్ చేశారు చూడండి, ఇంజనీర్ కదా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ క్వశ్చన్ స్టార్టింగ్లో చూస్తే మీరు ఇంజనీర్ కింద డీకోడ్ చేశారు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇంజనీర్ కింద డాక్టర్ని డీకోడ్ చేశారు. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్టంటే మీరు మా శిష్య క్లాస్లో జాయిన్ అవ్వండి. మా శిష్య క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయండి, స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.